భాషకు పదజాలం అభివృద్ధి చెందకుండా నువ్వు థాట్ని ఎక్స్ప్రెస్ చేయలేవు. నేను తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో రాస్తాను. నేను ఎక్స్టెన్సివ్గా రాసే బైలింగ్వల్ మేధావులు దేశంలో నేను ఒకరిని. ఇప్పుడు ఇంగ్లీష్లో చాలా ఫెల్స్తో రాస్తాను. హిందూలో రాస్తాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాస్తాను, ఏషియన్ ఏజ్లో రాస్తాను. ఎవ్రీ పేపర్ ఐ రైట్ ఆర్టికల్స్. దర్ ఇస్ నోబడీ ఇన్ దిస్ కంట్రీ హూ కెన్ రైట్ ఇన్ ఎవ్రీ పేపర్. ఇక్కడ తెలుగులో రాస్తాను. సూర్యలో నా తెలుగు ఒరిజినల్ తెలుగులో రాస్తాను. నేను ఇంగ్లీష్లో వ్యాసం రాస్తే ఎంతైతే సులభంగా రాయగలను, నేను ఎంతైతే ఫెసిలిటీతో వొకాబులరీ ఉందో తెలుగులో లేదు. అందుకని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నా నేను. వాళ్ళు సంస్కృతాన్ని తెలుగు ఎట్లా చేశారో నేను ఇంగ్లీష్ని తెలుగు చేస్తున్నట్ల. గ్లాసు ఇంగ్లీషే, అది బస్సు ఇంగ్లీషే, ట్రైన్ ఇంగ్లీషే. మన ఊళ్ళల్లో ఉండే లేబర్, ప్రతి లేబర్కు 250 నుంచి 300 ఇంగ్లీష్ పదాలు వచ్చు. ప్రతి లేబర్కి. లేబర్ అంటారు, వాటర్ అంటారు, కూలి, బాత్రూమ్, కూలీ అనేటోళ్ళు తక్కుపోయారు. సో ఇప్పుడు ఎక్స్టెన్సివ్గా స్ప్రెడ్ అయిన భాష ప్రపంచంలో, భారతదేశంలో లేబర్ వరకు కూడా అన్ని ప్రాంతాలలో ఇంగ్లీషే వొకాబులరీ. సో తెలుగు లాంగ్వేజ్ ఈజ్ ఎ డైయింగ్ లాంగ్వేజ్. ఇంకొన్నేళ్లకు తెలుగు చచ్చిపోద్ది సంస్కృతం లాగా. ఎందుకంటే రూలింగ్ లాంగ్వేజ్. మార్కెట్లో కూడా ఇంగ్లీషే ఉంది. ప్యాకెట్ల మీద ఇంగ్లీష్, సాల్ట్ అనే ఉంటుంది. ఇంటికి టెలిఫోన్ బిల్ వచ్చినా ఇంగ్లీషే, అంతే. కరెంట్ బిల్ ఇంగ్లీషే, మున్సిపల్ వచ్చినా ఇంగ్లీషే. సో పిల్లగాళ్ళు బిఏల తెలుగు చదువుకున్న ఇంటికి మున్సిపల్ బిల్ వస్తే చదివే పరిస్థితి ఉండదు. కోర్టు జడ్జిమెంట్ అయితే అంతకు రాదు. నేను మా పిల్లలు అడుగుతారు, మీరు పోతే మీ ఊళ్ళకు కోర్టు జడ్జిమెంట్ మీ అయ్యవ కొట్లాడితే ఏదైనా కోర్టు జడ్జిమెంట్ వస్తే చదవకపోతే మిమ్మల్ని ఏమంటున్నారంటే, తిడుతున్నారు సార్, ఇన్ని ఖర్చులు పెట్టి హైదరాబాద్కు పంపిస్తే వీడికి ఏమి చదువు రాదు, పాడరాదు, ఈ కాగితం వస్తే చదువుతలేడు. మరి తిట్టరా? సిగ్గున్నదా మీకు? ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోరు? ఇంగ్లీష్ ఈజ్ ది ఈజియెస్ట్ లాంగ్వేజ్. 26 లెటర్స్ ఈజీగా రాగా. నేను మా మనవరాలకు చెప్పేవాడిని, ఏ అంటే ఇట్లా గీత పెట్టు, ఇట్లా గీత పెట్టు, ఇట్లా గీత పెట్టు. జడ్ ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు. కానీ తెలుగు అయితే అంటే ఇట్లా ఇట్లా తిప్పు, ఇట్లా తిప్పు, ఇట్లా తిప్పు, అదంత గందరగోళం. వెరీ బ్యాడ్. వీ హ్యావ్ నాట్ డెవలప్డ్ దిస్ లాంగ్వేజ్. ఇది చచ్చిపోద్ది. మీరు ఉండాలనుకున్నా చచ్చిపోద్ది. సచ్చే భాషలో చెప్తున్నారు పాఠాలు. ఎందుకంటే నేను చాలా తిరుగుతుంటాను. ఎవ్రీ అదర్ డే ఐ మీన్ ది ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్లలో తల్లులు పిల్లలతో ఏ భాష మాట్లాడుతున్నారు? అంతా ఇంగ్లీష్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ బై నెక్స్ట్ ఇయర్ కొత్త ఎయిర్పోర్ట్కి 1,20,00,000 మంది ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేయబోతున్నారు నేను ఇయర్. ఏ భాషలో మాట్లాడతారు వీళ్ళు? ఇంగ్లీష్. మీకు కోపం వచ్చి నన్ను ప్రశ్న అడగదలుచుకున్నారు కదా, ఏం చేస్తారు వీళ్ళని? బ్రాహ్మణ్స్ 99% ఆర్ బ్రాహ్మణ్స్ ఆర్ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్. కోమట్స్ ఆర్ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్. సో ఇప్పుడు తెలుగు అంటే దళిత బహుజన భాష, ఇంగ్లీషు అగ్రకుల భాష. అది చాలా కష్టపడితే ఎక్సెప్షనల్గా ఒకరికి వస్తుంది, అట్లా జనరల్గా రాదు. లాంగ్వేజ్ అందరికి కామన్గా రాదు అట్లా. ఎక్సెప్షన్ ఈజ్ నాట్ జనరల్. సైన్స్ చదువు కొంచెం. కంచాయిలే తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్లో రాస్తున్నాడు. అందుకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేసింది ఎరికేనా? కంచాయిలయ్య వ్యాసాలు ఆయనే రాయట్లేదు, పుస్తకాలు ఆయనే రాయట్లేదు వైఎం నాట్ హిందూ వచ్చినాక. ఎందుకంటే ఈయన ఊళ్ళో సింగిల్ టీచర్ స్కూలులో చదువుకొని గింత ఇంగ్లీష్ ఎట్లా రాస్తాడు? ఈయన కోసం క్రైస్తవ సంస్థలు ఒక కమిటీని పెట్టి హాంకాంగ్లో కూర్చొని రాయిస్తున్నారు అని వాళ్ళకి అనుమానం వచ్చింది.
వస్తే నేను అప్పుడు చెప్పిన, అరే మీ పెద్ద ఇంటలెక్చువల్ టీంని పట్టుకరండి, నేను డిక్టేషన్ ఇస్తా అని చెప్పిన. అట్లా అనుమానం వస్తుంది ఒక్కడు రాస్తే. కూర్చో కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో. నువ్వు కూడా తెలుగు మీడియం చదువుకున్నావు కదా, ఎంత ఇంగ్లీష్ వచ్చి ఇప్పుడు నీకు? కూర్చో నేను చెప్తా. సో ఈ క్వశ్చన్ ఏమిటి అంటే, ప్రపంచ మార్పుల్లో ఆల్ అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ సర్వైవ్ అయినాయి, అన్అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్, బ్యాక్వర్డ్ లాంగ్వేజెస్ చచ్చిపోయినాయి. ట్రైబల్ ఏరియాస్లలో చచ్చిపోయినాయి, అంతటా చచ్చిపోయినాయి. గ్లోబలైజ్ వరల్డ్లో ఇంగ్లీష్ అండ్ చైనీస్ నౌ ఆర్ అడ్వాన్సింగ్. చైనీస్ కూడా బాగా అడ్వాన్స్ అవుతున్నది. బట్ మోస్ట్ సర్వైవల్ లాంగ్వేజ్ ఇన్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి ఇంగ్లీష్. సైన్స్ దాంట్లో ఉన్నది, టెక్నాలజీ దాంట్లో డెవలప్ అయింది, కంప్యూటర్ దాంట్లో డెవలప్ అయింది. సో ఎవ్రీ చైల్డ్ మస్ట్ లెర్న్ దట్ లాంగ్వేజ్. అప్పుడు కాంపిటీషన్ ఈక్వల్ బేసిస్లో ఉంటుంది. ద బెస్ట్ బ్రెయిన్ విల్ కంపీట్. అందుకని తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రం రాగానే ఆల్ స్కూల్స్ మస్ట్ బి ఇన్ ది ఇంగ్లీష్ మీడియం. దట్ ఈస్ మై. నా ప్రజలకు భూములు ఇచ్చినా లాభం లేదు, నీళ్ళు ఇచ్చినా లాభం లేదు. భూమి లేని వాళ్ళకి 5 ఎకరాలు ఇప్పిస్తారనుకుందాం టీఆర్ఎస్ వచ్చి. 5 ఎకరాలు ఇప్పించి చదువు రాకపోతే ఏమవుతారు వాళ్ళు? అక్కడే ఉంటారు. అన్నా గద్దార్ గారు వేదిక మీకు రావాల్సిందే కోరుతున్నారు. సో తెలంగాణ